ఒకసారి జగిత్యాల వెళ్దాం. జగిత్యాల నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి లివిల్ ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. లివిల్, ఈరోజు తెలంగాణలోని ప్రతి ఒక్కరి చూపు కూడా జగిత్యాల సభ వైపే ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రసంగంపై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొన్న సందర్భం. అక్కడ ఏర్పాట్లు ఎట్లా జరగబోతున్నాయి, సభపై ఎలాంటి ఆసక్తి కావచ్చు, ఉత్కంఠ కావచ్చు నెలకొని ఉంది అక్కడ? ఎగ్జాక్ట్లీ సార్, ఏదైతే జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ మరొక మల్పురాయి అవుతుంది, యావత్ తెలంగాణ సూచి సభ అవుతుంది. పూర్తిగా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా జగిత్యాల వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగిత్యాల అంతా కూడా గులాబీమయం అయిపోయింది. ఇవాళ జగిత్యాల సభకు సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణమైతే ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రం 5:30 జగిత్యాలకు చేరుకుంటారు. జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం నుంచి నేరుగా పార్టీ ఆఫీస్కి వెళ్తారు. పార్టీ ఆఫీసులో సర్వమత ప్రార్థనల అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుంది. ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం నేరుగా సభా ప్రాంగణానికి 6 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. పూర్తిగా ఒక రకమైన భావన కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ గులాబీ మయమైపోయింది. వాళ్ళ జగిత్యాల పట్టణం అంతా కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తుంది. కేసీఆర్ రాక కోసం ఒక జగిత్యాల పట్టణమే కాదు, తెలంగాణ ప్రజానీకంతో పాటు వాళ్ళ దేశ రాజకీయాలను మలుపు తిప్పిన యోధుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఇవాళ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఎలాంటి అంశాలపైన ప్రసంగిస్తారు, ఏ అంశాన్ని వల్ల మరొకసారి దేశానికి కావచ్చు వాళ్ళ తెలంగాణకు చూపిస్తారు. ఇవాళ తెలంగాణలో పూర్తిగా అస్తవ్యస్తమైన నిర్వీర్యమైన పాలన కొనసాగుతుంది. ఇవన్నింటికీ వాళ్ళు ఇక్కడి నుంచి మరొక ప్రకటన చేస్తారు. ఖచ్చితంగా ఒక కేసీఆర్ పిలుపునిస్తారు. ఆ పిలుపు కోసం వాళ్ళ తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తుంది. పండు ముసలి నుంచి పసిపాప వరకు అందరూ కూడా వాళ్ళ కేసీఆర్ ప్రసంగంకు వినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 150,000 పైచిలకు ప్రజలు హాజరయ్యే ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అయితే మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కౌన్సిలర్ ఇక్కడ మనతో చెప్పడం, ప్రధానంగా జగిత్యాల పట్టణంలో ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? జగిత్యాల ఈరోజు జరుగుతున్న కేసీఆర్ గారి ప్రజాశీర్వాద సభకు పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేయడానికి, ఎందుకంటే గత వారం రోజులుగానే ఈ గ్రౌండ్ వర్క్ జరుగుతుంటేనే సందర్శించడం కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ఈ రాబోయే సభకి 1,00,000కు పైగానే జనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ప్రజలలో ఈ రాక్షస పాలన పోవాలి, కేసీఆర్ సార్ రావాలనే ఆలోచనతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మీరు అన్నట్టుగా 1,50,000 పైననే జనం వచ్చే ఆలోచనతో ఉన్నారన్న. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎండవేడి ఎక్కువ ఉంది, ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లున్నాయి? నా సభ సార్ వచ్చే టైం 5:30 వరకు సార్ రాగలుగుతున్నారు కాబట్టి అప్పటి వరకు కొంచెం సన్సెట్ డౌన్ అవుతుంది. సో వచ్చిన వాళ్ళకు కూడా చాలా వరకు వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లతో కూడా సగ ప్రాంగణం మొత్తం నిండిపోయింది మీకు అనిపిస్తుంది. ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా పార్కింగ్ కావచ్చు, 4 వైపుల పార్కింగ్ ప్రాంగణాలు అన్నింటినీ అరేంజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా. ప్రధానంగా కరీంనగర్ జిల్లా అంటేనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. అలాంటి కరీంనగర్ జిల్లా ఆనాడు స్వరాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ ఇవాళ మళ్లీ కరీంనగర్ జిల్లా నుంచే ఒక ప్రభంజనం సృష్టించబోతుంది అనుకోవచ్చా? జగిత్యాల అంటేనే, కరీంనగర్ కన్నా జగిత్యాల అంటేనే జగిత్యాల జైత్రయాత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమగడ్డ, ఉద్యమాలు ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి. ఈ జగిత్యాల జైత్రయాత్ర నుండే మళ్లీ ఇంకొక జైత్రయాత్ర కాబోతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెను మార్పు దిశగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండే బీజం పడిపోతుంది. ఈ కాంగ్రెస్ పతనం జగిత్యాల నుండే ఆరంభం కాబోతుంది. అయితే ఒక నినాదం ఇవాళ బలంగా వినిపిస్తుంది, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి నినాదం. గతంలో మార్పు అన్నారు, ఆ మార్పు ఇవాళ అక్షరాల కనిపిస్తుంది. రైతాంగం నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అవన్నింటికి చర్మమిగత పాడాలంటే ఇవాళ కేసీఆర్ రావాలని చెప్తున్నారు. ఇవాళ జగిత్యాల పట్టణంలో అవ్వ తాతలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, యువతంతా కూడా ఏం చెప్తున్నారు? నిజానికి దొంగ హామీలు ఏవైతే 420 హామీలతోటి ఈ ప్రభుత్వం ఏర్పడిందో, ప్రజలు ప్రభుత్వాలపైన ఆశ పెట్టుకుని ఓటేయడం సహజం. అదే కోణంలో కేసీఆర్ పాలన మీద వీరు చెప్పిన దొంగ హామీలు 4,000 కావచ్చు, 2,500 మహిళలకు కావచ్చు, రైతు బంధును పెంచుతామనే విధానం కావచ్చు, ఏ హామీని కూడా నిలబెట్టుకోక ఒక ఆర్టీసీలో బస్సులను ఫ్రీ బస్ అనే ఒక హామీతో, దొంగ హామీతోటి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గెటా చేశారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్న, ఖచ్చితంగా విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కేసీఆర్ సార్ను తెచ్చుకుందామని మనసుతో ప్రిపేర్ అయి ఉన్నారు. సార్ రాక కోసం కూడా ఇవాళ జగిత్యాల్లో ఈ జిల్లానే కాదు పక్క జిల్లాలను కూడా ఉత్తేజంగా ప్రజలు రావడానికి చాలా సిద్దమై ఉన్నారు.
ఓకే, ఇవాళ మొత్తానికి ఏ చూసినా ఖచ్చితంగా ఏ వైపు చూసినా జగిత్యాల పట్టణం వైపే అడుగులు పడుతున్నాయి. అడుగు వేస్తూ జగిత్యాలకు ఉప్పెనై కదులుతున్న పరిస్థితి అయితే మనకు ఇవాళ జగిత్యాల పక్కనున్న నియోజకవర్గాలు కావచ్చు, పక్కనున్న జిల్లాల నుంచి కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇవాళ వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతరత్ర జిల్లాల నుంచి వాళ్ళ జగిత్యాల పట్టణానికి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై సభను ఖచ్చితంగా విజయవంతం చేశాం. ఇవాళ రేవంత్ రెడ్డికి చర్మగీతం పాడదాం, ఇక్కడ నుంచే కేసీఆర్ జైత్రయాత్రను మళ్లీ మొదలు పెడదామంటూ కూడా వాళ్ళ కదం తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జగిత్యాల పట్టణం అంతా కూడా ఒక గులాబీమయం అయిపోయింది. వాళ్ళ సభా ప్రాంగణం అంతా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. దాదాపు 3 లక్షల పైచీలకు వాటర్ ప్యాకెట్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యావత్ తెలంగాణ జాతిని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు. సార్ రైట్, థ్యాంక్ యూ.